ఎందరో గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు నిత్యం మంచి విషయాలు బోధిస్తుంటే ఆచరణలో ఎందుకు కనిపించడం లేదు? లోకంలో వ్యవసాయం చేసేటప్పుడు విత్తు మంచిదై ఉండాలి, ఆ క్షేత్రం మంచిదై ఉండాలి, ఆ కాలం కూడా కలిసి రావాలి. క్షేత్రం మంచిదే, విత్తు మంచిదే. వేసవి కాలంలో వ్యవసాయం చేస్తాము అంటే అక్కడ పంట పండేది కష్టము. అదేవిధంగా సరైనటువంటి కాలంలో సరైనటువంటి బోధకుని చేత ఆ హృదయంలో ఆ బీజం పడాలి. అది కేవలం ఒక లౌకిక సాధనముల చేత కలిగేటువంటిది కాదు. అది కేవలం ఈశ్వరానుగ్రహముతో కూడినటువంటిది. ఈశ్వరానుగ్రహాదేవ, ఈశ్వరుని అనుగ్రహం చేత మాత్రమే అది పొందబడుతుంది. మనం ఎన్ని సాధనలు చేసినా అది మనం ఆ అనుభవం అన్నది తెచ్చుకోవడం చాలా కష్టం. అనుభవజ్ఞులైనటువంటి మహాత్ముల యొక్క సేవ చేత అది పొందబడుతుంది. ఈరోజు శ్రవణం జరుగుతున్నది, వింటున్నాం, మరలా కూడా వినే అవకాశాలు కూడా ఉన్నవి. కానీ ఈ మహాత్ముల యొక్క సేవ, సజ్జన సాంగత్యము, ఇటువంటి వాటికి ప్రత్యక్షముగా చేయుటకు కరువవుతున్నది. అన్నీ ఈ మారుతున్నటువంటి సమాజంలో అన్నీ సులభంగా పొందాలనేటువంటి ఈ కాలంలో కొన్ని సాధన చేస్తే తప్ప పొందబడదు. ఆ సాధనకి వారు ప్రయత్నం చేయాలి.